దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుని యొక్క లేఖనముల నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనకారుడు రాయచున్న కీర్తనలు 55వ కీర్తన 55వ కీర్తన మొదటి నుంచి 2 వచనాలు ధ్యానం చేద్దాం. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు విముఖుడవై ఉండుము, నా మనవి ఆలకించి నాకుత్తరవిమ్ము. శత్రువుల శబ్దను బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మొలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ కృపా దయా సంకల్పంలో నీ రెక్కల కింద మమ్మల్ని దాచావు. స్తోత్రాలు తండ్రి. వాక్యమైన దేవుడా, వాక్యమును ప్రభా నా నోట బిడ్డలకు ఆత్మ సంబంధమైన మాటలు అనుగ్రహించండి. మేమంతా ప్రభా నీ మాటలను ధ్యానించి కృప పొందుటకు కృప దయచేయండి నాయన. నా నాలుక మీద మీ పరిశుద్ధాత్మనుంచండి, నా పెదవులకు కాల్చండి. మీ నామానికి మహిమయు ఘనతయు ప్రభావాలు పొందబడి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ దేవుని లేఖనములో భక్తుడైన దావీదు రచించిన కీర్తన. దేవుని పిల్లరా, ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే ఏమని మాట్లాడుతున్నాడంటే దావీదు, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము. ఏం చెబుతున్నాడు? మొదటిగా దావీదు దేవుడితో మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాల్లో మనము పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరితో మాట్లాడాలో అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలో మన బాధ అర్థం కాదు. రాజయ్యున్న దావీదుకు కూడా ఇలాగే శ్రమ వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శ్రమ వస్తూ ఉంటుంది. కొందరికేమో బిడ్డల ద్వారా వస్తుంది, కొందరికేమో భార్య ద్వారా వస్తుంది, కొందరికేమో భర్త ద్వారా వస్తుంది, కొందరికేమో స్నేహితుల ద్వారా వస్తుంది, కొందరికేమో తల్లిదండ్రుల ద్వారా వస్తుంది, కొందరికేమో ఆత్మీయుల ద్వారా వస్తూ ఉంటుంది. దేవుని పిల్లరా, శ్రమ ఎటు నుంచి వచ్చినా శ్రమ వచ్చినప్పుడు కొందరికి ధైర్యం ఉండక ఆ శ్రమను చూసి భయపడిపోయి పారిపోయేవారు ఉంటారు. అయితే దేవుని పిల్లలైన వారు శ్రమ వచ్చినప్పుడు పారిపోవటం కాదు, కానీ ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఇక్కడ దావీదు గారికి శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు దావీదు గారు రాజ్యాన్ని విడిచి కానీ కుటుంబాన్ని విడిచి కానీ పారిపోలేదు, కానీ ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర ఆశ్రయం కోరుతూ తన బాధంతా, తన గోడంతా దేవునికే చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా మరి మన పరిస్థితుల్లో మనం గమనిస్తున్నట్లయితే చాలా కుటుంబాలు ప్రపంచమే శాంతి లేక అల్లాడిపోతుంది. ప్రపంచమే నెమ్మది లేక గజగజలు ఆడిపోతున్నారు. ఒక పక్క మనం చూస్తే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయి, దుబాయ్ మీద యుద్ధం చేస్తున్నాయి. గల్ఫ్ కంట్రీల్లో ఉన్న ప్రజలు భయాందోళనలో కృంగిపోయి కృషించిపోయి ఎప్పుడా మేము ఎలాగా క్షేమకరమైన పరిస్థితికి వెళ్ళేదని వారి భగవంతులను వారు ఆరాధిస్తున్నారు. అయితే దేవుని పిల్లరా, చూస్తూ ఉన్నట్లయితే కొందరు అంటున్నారు 3వ ప్రపంచ యుద్ధము వచ్చేస్తుంది అంటున్నారు, 3వ ప్రపంచ యుద్ధము రాబోతుంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రపంచం నాశనం ఎప్పుడైతే ఎవరికి తెలియదు, కానీ అది దేవుని చిత్తం, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో మానవుడికి తెలియదు. దేవుని పిల్లరా, దేవుని యొక్క ఆలోచన ఎరిగి జీవించిన వాడు ధన్యుడు. ఎందుకంటే దేవుని ఆలోచన ఇలాగ సమాధానం ఇస్తూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును కూడా పరిశుద్ధులై బ్రతకండి అంటూ ఉంటుంది. పరిశుద్ధత మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క
పరిశుద్ధ గ్రంథమందు రాయబడిన మాటలు చూస్తూ ఉంటే బైబిల్ చెప్పే బోధ ఏంటంటే, బైబిల్ చెప్పే నీతి ఏంటంటే పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. మనిషిని చక్కదిద్దేది దేవుని వాక్యం, మానవుణ్ణి చక్కపరిచేది దేవుని వాక్యం. మానవుడు పాపము చేయకూడదని, మానవుడు అక్రంగా జీవించకూడదని, మానవుడు పాపము చేసి నశించిపోకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కానీ మానవుడు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని ఇష్టం లేకుండా ఎలా జీవిస్తున్నాడంటే, పాపమే వారికి ఆప్యాయతగా, పాపమే అది తీపిగా, పాపమే రుచికరంగా కనబడి కొందరు ఆ పాపములోనే మునిగి తేలుతూ ఉంటారు. ఎలా తేలుతూ ఉంటారంటే, సముద్రం మీద ఓడెళ్తున్నప్పుడు అలలకి అలా ఎగిరెగిరి పడుతున్నట్టుగా సముద్రం మీద ఆ ఓడ అలలకి అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని ఎలాగైనా దాని గమ్యాన్ని చేరుకునేలాగా కొందరు పాప జీవితము అనే అలల మీద ఎగిరి పడుతూ ఉంటారు. ఆ పాప జీవితం అనే అలలు ఏదో ఒక రోజు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని నాశనం చేస్తాయి, ఆ కుటుంబాన్ని ముంచేస్తాయి. అలాగే దేవుని పిల్లరా, అలలు అనేది ఏ విధంగా ఉంటుందంటే భయము కలిగించేలాగుంటుంది. సముద్రం ఒడ్డుకి వెళ్ళి నిలబడండి, ఎంత పెద్ద అలలు వస్తూ ఉంటాయో. అల చూసి ధైర్యంగా అలకి వెళ్తారా? ఏం చేస్తారు? వామ్మో పెద్ద అల వస్తుంది, నేను మునిగిపోతానేమో భయముతో అలకి దూరంగా పరిగెత్తుతారు. కానీ దేవుడు అలలకు ఎల్లలేసి ఉంచాడు. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఎన్ని యుగాలకైనా ఆయనే దేవుడని గళమెత్తి చాటుతానని భక్తుడు చక్కని పాట రాసి ఉంచాడు. దేవుని పిల్లరా, మరి మనం చూస్తూ ఉన్నట్లయితే రాయబడిన శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యములో దావీదు మహారాజు చక్కగా చెప్తున్నాడు. దేవా, అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది చూడండి, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మీ బైబిల్ జాగ్రత్తగా చూస్తే, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపు. బాధలో ఉండవారు నేను ఒక మాట చెబుతూ వింటావా? ఏమంటారు? నేను ఒక మాట చెబుతా వింటావా? ఏంటి అలాగున్నావు నువ్వు? ఇప్పుడు నేను రాగానే లేవట్టున్నారు, అయ్యా డేవిడ్ గారు ఫోన్ చేశారని చేయలేదు. ఏమైందంటే చెబుతుంది కదా, బాధ కదా, బాధ. చాలామంది ఏం చేస్తారంటే బాధలు, నేను ఒక మాట చెబుతూ వింటారా? సరే చెప్పండి, వింటాను. మనిషి తీర్చలేడు ఏ బాధని కూడా, అది వాస్తవం. నేను ఉన్నానంటారు కానీ ఆపదలో ఉపయోగపడరు. దేవుడు మన దగ్గరకు వచ్చే శ్రమలకు ఆయన ఎల్లలు వేసే ఉంచాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన రానివ్వడు. మనం ఆయనతో మాట్లాడటం ప్రారంభిస్తే ఆయన మన సరిహద్దుల దగ్గర కాపుదల ఉంచాడు. ఆయన మన పరిస్థితులను కావలి కాయిచున్నాడు. స్తోత్రం కలుగునగాక. నువ్వు ఆరాధించే దేవుడు నీ మాట వినే దేవుడు. మనం ప్రార్థిస్తున్న దేవుడు మన ప్రార్థన వినే
దేవుడు. మనమే మన ఇష్టం వచ్చినప్పుడు ఒక ప్రార్థన, ఇష్టం లేనప్పుడు ఒకలాగా కదా. ఓసర వెళ్ళే లాంటి జీవితాన్ని పొరపాటును కూడా జీవించకూడదండి. తొండ ముదిరితే ఓసర వెళ్ళిందంట. కొందరికి అన్నీ తెలిసి ప్రార్థన చేసుకోవచ్చు కదంటే, మాకు తెలుసండి. ఏం తెలుసు? ఎప్పుడు ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలుసండి. ఆపద వచ్చినప్పుడు చేస్తే ఉపయోగం ఏంటి? నువ్వు భోజనం చేస్తున్నావు కదా, భోజనం చేస్తున్నావు, ప్లేటు నువ్వు తినేసి అక్కడ వదిలేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పాలి? ఎలా ఉంటుంది? ఎండిపోయి ఉంటుంది. మరలా భోజనం చేసే సమయానికి దాన్ని తీసుకుని భోజనం పెట్టుకుని తిందామంటే ఎలా ఉంటుంది? మనం తిన్న ప్లేటే మనకి అసహ్యంగా కనపడుతుంది. ప్రియులరా, మనం తిన్న భోజనపు పళ్ళెమే అంత అసహ్యం కనపడితే, మన హృదయము కూడా దేవునికి నువ్వు అనుకూలమైనప్పుడు ప్రార్థన చేస్తే అసహ్యంగా కనపడుతుంది. ఏంటిది? హృదయం. ఆ హృదయం నిండా ఏముంది? చేర్చబడాల్సిందంతా చేరిపోయి ఆయనకి ఖాళీ లేకుండా ఉంది. దావీదు అంటున్నాడు, దేవా దేవా చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకింపు. కొద్దిగా నాకు సహాయం చేసి పెడతావా? మన బాధలు ఉన్నప్పుడు అడుగుతూ ఉంటాం, అడగవా? నాకు హెల్ప్ చేసి పెట్టవా? ఈ ఒక్కసారికి నేను ఎప్పుడు అడగను కదా, ఎప్పుడు ఇక అడగను, ఎప్పుడు అడగలేదు కూడా, ఇది ఒక్కసారికి నాకు సహాయం చేయవా అని అడుగుతూ ఉంటాం. ఇది మానవ యొక్క నైజం. దావీదు మనుషుల సహాయాన్ని కోరటలేదు. రాజే కదా, పక్క రాజుల దగ్గరికి వెళ్ళి ఆధారపడవచ్చు కదా, ఎవరినొకరిని ఆదరణ అడగొచ్చు కదా. ఆయన ఎవరిని ఆదరణ అడగకుండా ఆయన ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఆయన ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీదే ఆధారపడుతున్నాడు. మీ బాధలు ఎన్నైనా, మీ పరిస్థితి ఏదైనా చక్కదిద్దేది దేవుడు మాత్రమే. కానీ మనకి కావాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన జీవితం. ఆమెన్. ఏం కావాలి? ఆత్మ సంబంధమైన జీవితం కావాలి. మనం అనుకుంటాం, నేను చాలా భక్తుణ్ణి, నేను చాలా భక్తిపర్రాల్ని, నాకు ప్రార్థన బాగా వచ్చు, నేను పాట బాగా పాడుతాను, వాక్యం బాగా చదువుతాను, బైబిల్ బాగా చదువుతాను, అవసరమైతే పాస్టర్ గారు అవకాశం ఇస్తే ప్రసంగం కూడా చేస్తాను, అవసరమైతే నేను స్వస్థత ప్రార్థన కూడా చేస్తాను. నువ్వు ఏదైనా చెయ్యబ్బా, దేవునికి నీ హృదయం సరిగా లేకపోతే నీకు మేలు కలగదు. ఆమెన్. ఏం కలగదు? మనకి మేలు కలగదు. ఆల్రెడీ రాత్రే చక్కని దర్శనం చెప్పా కదా, చెప్పానా లేదా? ఇప్పుడు మరి అక్కడి నుంచి ఫోన్ రావటం అంటే ఎంత భయం కదా. వాళ్ళు మాట్లాడతారు, చాలా గట్టిగా మాట్లాడతారు, దానికి సమాధానం ఏంటి? అందుకే దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని మనుషుడు పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన కృపను మనం పోగొట్టుకుంటే దొరకదండి. అది మళ్ళా దొరికిద్దా? పొరపాటును కూడా దొరకదు. ఒకప్పుడండి భోజనం ఉంటేనేమో, వాస్తవం కదమ్మా, నేను ఇబ్బందిగా చెప్పట్లా, భోజనం ఉంటేనేమో కూర ఉండేది కాదు, కూర ఉంటేనేమో భోజనం ఉండేది కాదు. నాయన గారు ఎలాగో ఆ ప్రార్థన ఆలకించి ఆయన కృప చూపించాడు. కానీ మనుషులు గుడ్డివారిపై మందగించిపోయి ఏదో వెళుతున్నామంతే, దేవునితో వెళుతున్నాం కాదు, నువ్వు ఎలా జీవిస్తున్నావు. మన వ్యక్తిత్వాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని దేవుడు మాత్రమే చూస్తాడు. మనుషుడు చూస్తాడా? మనిషిని ఏం చేస్తామంటే ఇది గోడకు మొక్కు పెట్టి రంగేసినట్టుగా అలాగ మాయ చేస్తాం. మనుషుడు నైజం ఏంటంటే మోసపోవటం, మోసం చేయటం. ఇది ఎక్కడ నేర్చుకున్నాడు? సృష్టి ప్రారంభంలోనే అవ్వ నేర్చుకుంది కదా, నేర్చుకుంది మోసం. దేవుని పిల్లరా, మనము ఆధారపడాల్సిన జీవితం ఎక్కడయ్యా ఉందంటే అది దేవుని ఎదుట. ఆమేన్. మనం ఆధారపడి చెప్పుకోవాల్సిన వ్యక్తి, మన బాధను వినే వ్యక్తి, మనకు మేలు చేసే వ్యక్తి, ఆయన సహాయకుడై నీ బాధంతా ఇసుకు లేకుండా వినేవాడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసయ్య. మనం చెప్తాం మొదలుపెట్టానుకో, చెప్పొచ్చు లాపో, నీ సోది మాటలాపు, అవునా అంటారా?
నీ సోది నాకెందుకు, ఇక మీరు మారగా మీ బ్రతుకంతే కదా అని ఇసుకొచ్చి మనిషి వెళ్ళిపోతాడు. కానీ దేవుని దగ్గర మన గోడంతా పొద్దుగోకులు చెప్పినా ఆయనకి ఇసుకు రావట్లేదట. ఆయన వేసారేవాడు కాదు. ఆయన మనల్ని బట్టి దుఃఖపడుతుంటాడు. నా బిడ్డ ఎందుకు ఇలాగ అయిపోతుంది, నా కుమారుడు ఎందుకు ఇలాగ అయిపోతున్నాడు, నా కుమార్తె ఎందుకు ఇలాగ అయిపోతుందని ఆయన మన విషయమై, ఎవరి విషయమై మన విషయమై దేవుడు ఒకగానొక సమయంలో కృంగిపోతూ ఉన్నాడు. దేవుని పిల్లరా, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చేతపట్టుకొని భద్రపరచుకుంటూ నేర్చుకోవాలి. ఆమేన్. ఏం నేర్చుకోవాలి మనం? దేవుని సన్నిధిలో దావీదు ఏమంటున్నాడు చాలా జాగ్రత్తగా చూస్తే, బ్రతిములాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థన ఆలకింపుమా. ఆమేన్, హల్లెలూయా. నా ప్రార్థన ఆలకింపుమా. ఎంత బాధండి ఈయనకి. ఆయన ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, ఏం చేస్తున్నాడు? నా విన్నపమునకు విముఖుడవై ఉండకము. నేను చెప్పే మాటకు ప్రభా నువ్వు వినకుండా మాత్రం ఉండొద్దు. నా గోడ నేను నీకు చెబుతున్నాను, నా మనవి విను, జవాబు చెప్పు నాకు. ఎంత ధైర్యం అండి దేవుణ్ణి అడుగుతానికి. అంటే దేవుడు వింటాడు, నన్ను త్రోసివేడన్న ధైర్యం. అవునా కదా? దేవుడు వింటాడు, నన్ను త్రోసివేడు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరుడండి ఆయన. నిజం, త్రోసివేడు. మనమైతేనా మెడబట్టుకుని బయటికి నెట్టి వేస్తాం. పోరా పో, మా పరువు తీసావు, పోవే పో, మా పరువు తీసావు. వీడికి ఒక పొరువు ఉందంట. పొరువుని కొట్టుకులాడతారు. కానీ క్రీస్తు పిల్లలైన తర్వాత క్రీస్తును కలిగిన క్రమబద్ధత జీవితం ఏది? యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత యేసును పోలిన జీవితం ఏది? యేసు ప్రభువాన్ని ఆరాధిస్తున్న తర్వాత ఏ ఒక్క రోజైనా లోకానికి ఆయన పోలిక నీలో చూపించావా? శ్రమ వచ్చేసింది బాబాయ్, నాయనో, బాధ వచ్చేసింది, అప్పొచ్చేసింది, శ్రమ వచ్చేసింది, కృంగిపోతున్నాం, ఏంటి పాస్టర్ గారు మా పరిస్థితి ఏంటి? అలా కాదు. నీవు క్రీస్తుని ఎరిగిన తర్వాత, రక్షించబడిన తర్వాత, రక్షకుడును నీ సొంత తండ్రిగా అంగీకరించిన తర్వాత ఆయన పోలిక ఒక్క దినమైనా నువ్వు ఇంటిలో కూడా చూపించావా? ఇంటిలో చూపించాలి, నీ ఒంటిలో చూపించాలి, లోకములో చూపించాలి. ఎవరిని చూపించాలి మనం? క్రీస్తుని మనలో కనపరచాలి. పౌలయ్య సౌలుగున్నప్పుడు ఆయనకు ఉన్న బిరుదులు ఏంటంటే హింసకుడు, హానికరుడు, దూషకుడు కదా. హింసకుడు, హానికరుడు, దూషకుడు. ఆయన మారిపోయిన తర్వాత ఆయన ఎలా మార్చబడ్డాడు? పౌలుగా మార్చబడ్డాడు. ఆయన ఎప్పుడైతే పౌలయ్య అయ్యాడో, పౌలు నేర్చుకున్నది ఏంటంటే విధేయత, ప్రేమ, క్షమాపణ. కొడుతుంటే తగ్గించుకున్నాడు, అవమానిస్తుంటే మౌనంగా ఉన్నాడు, తలదించుకున్నాడు, ఎగతాళి చేస్తుంటే సంతోషంగా స్వీకరించాడు. ఆయన అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరంతా నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. అంటే యేసు వారికి తెలియదా? తెలుసు. కానీ యేసు లాంటి జీవితం మీరు చేయలేకపోతున్నారు కాబట్టి, యేసయ్య లాంటి జీవితాన్ని నేను కలిగి జీవిస్తున్నాను కాబట్టి, ప్రియులారా, నన్నన్నా చూడండి. ఎవరిని? యేసయ్యని మీరు ఎలా చూడలేకపోతున్నారు, కనీసం నన్నన్నా చూడండి. మనము మన ముందున్న దేవుని వాక్యాన్ని చూడాలి, కాపరిని చూడాలి. దేవుని వాక్యంలో మనల్ని మనం ప్రతిష్ట చేయటం నేర్చుకోవాలి. నా వైపు చూడండి, వాక్యం వినండి. మనం ఎలా జీవించాలి? వాక్యానుసారమైన ప్రతిష్టత కలిగిన జీవితం. దేవుడు త్రోసేస్తాడా? త్రోసేస్తాడా? పొర్రపాటును కూడా ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు. దేవుని పిల్లరా, మీరు ఎలా అనుకుంటున్నారంట, దేవుడు ఇది ఒక్కసారికి నా బిడ్డను తప్పితే బాగుండు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుంటున్నామంట. శ్రమ రాదు, దేవుడు తప్పిస్తాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ
తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా. ఎవరి ప్రేమ ఉన్నతమైనది? ఎవరి ప్రేమ? ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ ప్రత్యేకమైనది. అది మనల్ని భద్రపరిచే ప్రేమ, మన అవమానాలన్నిటినీ విడిపించే ప్రేమ, మన శ్రమలన్నిటినీ తప్పించే ప్రేమ, మనకు వేయబడిన శిక్షను ఆ ప్రేమ అనుభవించిన ప్రేమ. రెండో మాటలు అంటున్నాడు, నా విన్నపమునకు నీవు విముఖుడువై ఉండకము. ఏమంటున్నాడు? నా మన విను, జవాబు చెప్పు. శత్రువులు వేసే కేకలు, దుర్మార్గులు పెట్టే హింసలు దావీదు చెబుతున్నాడు, దేవునితో చెబుతున్నాడు. ఎవరితో? ప్రభుతో చెప్పుకుంటున్నాడు. ఆయన గోడంతా. ఆమేన్. మనుషులతో చెప్పటలేదు. రాజు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అలవాటు అవ్వాలి జీవితానికి. ప్రార్థన ప్రాకారం లాంటిది మనకి. ఆమేన్. ప్రార్థన ప్రాకారం లాంటిది. ప్రార్థన అనే ప్రాకారంలో మనం దాచబడాలి. వాక్యం అనే వెలుగులో కప్పబడాలి. ప్రార్థన అనే ప్రాకారంలో దాచబడాలి. ఇప్పుడు వింటారండి వాక్యం జాగ్రత్తగా. ఇప్పుడు వింటున్నారు మీరంతా. నాకు చాలా ఆసక్తిగా ఉందన్నట్టుగా నేను చెప్పేది ఫస్ట్ నుంచి ఇదే. శ్రమ దగ్గరికి వచ్చినప్పుడు కాదు, శ్రమ రాకముందే, బస్సు రాకముందే పుట్టింటికి ఆడపిల్ల ఎంత వేగంగా సిద్ధపడిద్దో, యేసు క్రీస్తు పిల్లలు శ్రమ రాకముందే ఎప్పటికప్పుడు ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ హోలీ రాజామా షబాలా తూరాలాబా. ఆయన ప్రేమించే దేవుడు. ఆమేన్. ఆయన క్షమించే దేవుడు. ఆయన దయ చూపి ఆదరించి ఆయన కౌగిట్లో దాచుకొని భద్రతనిచ్చే దేవుడు. సిద్ధపడాలి కదా. ఊరెళ్ళాలంటే బస్సుకు ముందే టైం చూసుకొని, ఇప్పుడంటే ఆటోలు వచ్చేసినాయి, ఓలాలు వచ్చేసినాయి, ఇంక చాలా రాఫీడ్లు అన్నీ ఇవన్నీ వచ్చేసినాయి. పూర్వదినాల్లో ఒకే బస్సు ఉండేది. ఆ బస్సు పలానా టైంకి వచ్చేది. ఆ టైం కన్నా ముందే గంట వెళ్ళి ముందు కూర్చుంటారు. ఎందుకంటే టైం టు టైమే వెళ్ళే మనకు బస్సు వెళ్ళిపోద్ద భయం. ఒకవేళ బస్సు కన్నా టైంకన్నా ముందు గంట కూర్చున్నా అది పావు గంట లేట్ అయిన భయం. వెళ్ళిపోయిందా? అప్పటికి ఎంతమందిని అడుగుతాం, పలానా బస్సు వచ్చిందా, పలానా బస్సు వచ్చిందా, పలానా బస్సు వచ్చిందా. ఎందుకు? ఆ బస్సు పోతే మరలా నేను ఊరు చేరలేను. దేవుని పిల్లరా, నీ ఊరి కోసం నువ్వెంత సిద్ధపడుతున్నావో దేవుని రాజ్య వార్త కోసం, దేవుని మాట కోసం కూడా అలాగనే మనము సిద్ధపడాలి. దావీదు ఎందుకు దేవునితో చెప్పుకుంటున్నాడు? మనుషులకు చెప్పుకుంటే ఆయన గోడు గెలవదా? చెప్పండి. మనుషులకు చెప్పుకుంటే అవమానం అండి. మనిషి మన బాధ అంతని పక్కనోడు యువతలు బతికెళ్ళండిదండి. నమ్మకంగానే ఉంటారు. ఎవరికి చెప్పొద్దంటే చెప్పనంటారు. వెళ్ళిపోయిన తర్వాత 10 మందికి చెబుతారు మన గురించి. చెప్పరా? 10 మందికి చెబుతారు, ఒకళ్ళకి కాదు. ఏమోనమ్మా నేను చెప్పలేదమ్మా, నాకేం తెలుసు, నువ్వు ఎవరికి చెప్పావో చక్క సునాసంగా చెప్పేస్తారు. నువ్వు ఎవరు చెప్పావు నాకేం తెలుసు, నాకు చెప్పినట్టే ఎవరికైనా చెప్పుకున్నావేమో కదా. నేను ఎవరో చెప్పలేదు, నీకే చెప్పానని మన మీద యుద్ధంగా వచ్చినప్పుడు మనం ఊరుకుంటామా? పో నా ఇంటి దగ్గర నుంచి ముందు బయటికి వెళ్ళి మాట్లాడు అంటారు. దేవుని పిల్లరా, యేసయ్యకి నువ్వు ఎన్ని బాధ చెప్పినా ఆయన నిన్ను ఆ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపో అనేవాడు కాదు. ఏం చేస్తారు తెలుసా? బాధలన్నిటిని స్వీకరించి వాటన్నిటిని కొట్టివేసి అవమానాలను నిందలన్నీ తొలగించి నిన్ను ఆశీర్వదించే వ్యక్తిగా తిరిగి పంపుతాడు. ఆమేన్. ఎలా పంపుతాడు? నువ్వు విడుస్తూ వస్తే నవ్వుతూ పంపిస్తాడు. నువ్వు వ్యాధితో వస్తే వ్యాధిని పోగొట్టి సంతోషపరిచి పంపిస్తాడు. దావీదు ప్రార్థన, దేవునితో నిబంధన కలిగిన ప్రార్థన. మన జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే నిబంధన. ఈ 5 రోజులు ఉపవాస ప్రార్థనలకు సిద్ధపడుతున్నాం. ఒకవేళ మీకు అనిపించవచ్చు ఈ ప్రార్థన వల్ల మాకు ఉపయోగం ఏంటంటే, ఉపయోగం ఉంది.
ప్రార్థనతో ప్రభుతో సహవాసం. ఎవరితో? ప్రార్థన ప్రభుతో సహవాసం, మనుషులతో కదబ్బా. నన్ను ఒకరు ప్రశ్నించారు, పాస్టర్ గారు మరి బల్లారాధన అంటున్నారు కదా, 5 రోజులు కదా, గురువారం నువ్వు ఎట్లా ఇస్తావు బల్లా అన్నారు. నేను గురువారం ఇవ్వను, ఆదివారమే ఇస్తాను. ఇదేంటిది? మనకి క్రమం, 5 దినాల క్రమం, పరిశుద్ధపరచుకునే క్రమం. మరి మిగతా 3 రోజులు వీళ్ళు తొలగిపోతారేమో అని అన్నారు. నేనన్నా, నా సంఘ బిడ్డలు అలాంటి వారు కాదు. ఆమేన్. నా సంఘ బిడ్డలు అలాంటి వారు కాదు. నేను ఎంత చెబితే అంతే. నాకు నమ్మకం ఉంది నా సంఘ బిడ్డల మీద. ఉందా? ఉంది. నా బిడ్డలు ఇలా ఉంటారంతే. ఏంటి అంత గట్టిగా చెబుతున్నావు పాస్టర్ గారు అన్నారు. అవును, నేను చెబుతాను. నా పిల్లలంటే నాకంత ప్రేమ, నమ్మకం. నేనెంత నమ్మానో నాకన్నా ఎక్కువగా ప్రభు మిమ్మల్ని నమ్ముతున్నాడు. హల్లెలూయా. నాకన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఎవరు ప్రేమిస్తున్నాడు? నాకన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. ప్రభు పక్షపాతం లేనివాడు. దేవుడు మనకి ఈ మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరంలో మనం 5 రోజులు మనమే పరిశుద్ధపరచుకుంటాకు దేవుడు ఇచ్చాడు కదా, ఇచ్చాడు. ఇప్పుడు దేవుని మందిరంలో మనం కింద పడి పైన పడి డొల్లి ఏడ్చి ప్రార్థన చేసిన మీ ప్రార్థన నేను వినను అంటాడా? వింటాడు. ఈ స్థలమందు దేవుని యొక్క చెవులు ఉన్నాయి. ఈ స్థలమందు దేవుడు నిలిచి ఉన్నాడు. ఆయన కనుదృష్టి ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు, మన దేవుడు మనల్ని సంతోషపరచువాడు. ఆమేన్. చెప్పండి అందరూ. యేసయ్య నన్ను సంతోషపరచువాడు. యేసయ్య నన్ను ఆపదలన్నిటి నుంచి విడిపించువాడు. ఆమేన్. నేను యేసయ్య చేత ఆనందించబడుతున్నాను. నేను ప్రభు చేత ఆత్మలో నింపబడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం ఇది దైవ ప్రేమ, ఇది దేవుని చిత్తం, ఇది దైవ ఉద్దేశం. దైవ ఉద్దేశం ఏంటంటే నీ కన్నీళ్ళనన్నీ ఆయన తుడిచేవాడు, నీ సంఖ్యలన్నీ ఆయన తెంచేవాడు, నీ బంధకాలన్నిటినీ ఓపెన్ చేసేవాడు, నీ వ్యాధులను స్వస్థపరిచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు సహితము దేవునికి మొరపెట్టుకుంటే నీ బ్రతుకెంత? ఉంటాకు చెంటు ఉందా? స్థలం ఉంటాకు చిన్న ఇల్లు ఉందా? తింటాకింత తిండుందా? ఏముండదు. కానీ గర్వం, అహం. అరే బాబు లోబడండి ఆయన, ప్రార్థన చేసుకోండి అంటే మాకు తెలుసులే, మాకు టైం ఉంది. ఏముంది? నొక్కి ఒక్కడిచి చెబుతారు టైం ఉందండి. ఎప్పుడు టైం? ఎప్పుడు? ఏ దినమున ఏమి సంభవించునో నీవు ఎరగవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడండి, ఏ దినమున ఏమి సంభవించినో మీరు ఎరగరంట. మనకు తెలుసా? బయటికి వెళ్తే ఏం జరిగిద్దో మనకు తెలియదు. ఇప్పుడు తెలుసా? ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండగా ఏం జరిగిద్దో కూడా తెలియదు. తెలిసేది కాలగమనములన్నీ ప్రభు యెహోవా వశములో ఉన్నాయి. అందుకే రాజే దేవుడితో చెప్పుకుంటే మనం ఎందుకు చెప్పుకోకూడదు? రాజా చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, డాడీ, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించవా? ఇలా ఎందుకు అడగలేకపోతున్నా? ముద్దులై భక్తిగా, ప్రభా యేసయ్యా నువ్వు ప్రేమించకపోతే నన్ను ఎవరు ప్రేమిస్తారయ్యా? నువ్వు ఆదరించకపోతే నన్ను ఎవరు ఆదరిస్తారు ప్రభా? నీవు కృప చూపించకపోతే నాకు ఎవరయ్యా కృపను పంచేది? అయ్యా, నీలా ప్రేమించేవారు ఎవరు లేరు ప్రభా, నీలా క్షమించేవారు ఎవరు లేరయ్యా. డాడీ, నా పాపముల నుంచి నాకు విడుదల దయచేయి, నా తలంపుల నుంచి నాకు విడుదల దయచేయి అయ్యా. లోక సంబంధమైన ఆశలను, లోక సంబంధమైన తలంపుల్లో నేను మునిగిపోతున్నాను ప్రభా, నన్ను విడిపించవా. పరిశుద్ధాత్మదేవా, నీ శక్తితో నన్ను నింపవా అయ్యా. నీ బిడ్డగా నేను లోకంలో గొప్ప సాక్ష్యంగా జీవించటకు కృప కలగ చేయవా ప్రభా. డాడీ యేసయ్యా, ఒక్కసారి నాయన నన్ను బలపరచయ్యా, ఒక్కసారి నీ హస్తాల కింద నన్ను దాయండి ప్రభా. ప్రభా, నాకు ఇచ్చిన శ్రేష్టమైన జీవితం నీ కొరకు వాడబడాలి ప్రభా. నాకు ఇచ్చిన శ్రేష్టమైన జీవితం నీ కొరకు నేను వాడబడేవాడిగా ఉండాలి ప్రభా. ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడా, పంపబడిన వాడా, సర్వ సత్యములో నన్ను నడిపించు ప్రభా. నన్ను అగ్నితో అభిషేకించయ్యా, పరిశుద్ధాత్మతో అభిషేకించయ్యా. డాడీ, ఐ లవ్ యు హోలీ, ఐ లవ్ యు హోలీ. నేను నిన్ను ప్రేమిస్తానేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తానేసయ్యా, నేను నీతో ఉంటానయ్యా. ఆమేన్. ఇలా ఎందుకు చేయలేరు?
ఇలా ఎందుకు రావట్లేదు మీకు ప్రార్థన? బాధ వచ్చినప్పుడు కాదబ్బా ప్రార్థన, శ్రమ తరుముకొచ్చినప్పుడు కాదు ప్రార్థన, నిత్యము నిత్యము. నా దేవుని దగ్గర నేను ఎలాగైనా ఉంటా. అందుకే నా ప్రభు నన్ను ఎక్కడ ఎప్పుడు పరచలేదు. ఎందుకంటే ఒకవేళ నేను ఆయన దృష్టిలో అవిధేయతగా ఎక్కడైనా బ్రతుకుతున్నానేమని పరీక్షించుకొని, నేను వాహనం మీద వెళుతున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటానండి. ఇప్పుడు వాహనం మీద వెళుతున్నప్పుడు కూడా ఆయా ప్రాంతాలకు చాలా దూరాలు మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను, సభలకి. ఎంత దూరమైనా మూర్ఖులాగా నా బండి మీద పోతూ ఉంటా. ఆ బండి మీద వెళుతూ ప్రార్థన చేసుకుంటూనే ఉంటా. ప్రభా జాగ్రత్త కూర్చో, ఏసై అంట. ఎవరితో మాట్లాడితే తెలుసా? నా బండి మీద ఏసై కూర్చున్నాడని ఆయనతో మాట్లాడతా. జాగ్రత్త కూర్చో, నేను జీవితాన్ని ఏసైతో ఏముంటాను తెలుసా? చాలామందికి నవ్వు వస్తుంది ఈ మాట అంటే. ఏసయ్యో గట్టిగా పట్టుకో, నేను స్పీడ్గా దోలుతా అంట. హల్లెలూయా. ఎవరితో చెబుతాంటాను? సృష్టికర్తయగు దేవునితో నేను మాట్లాడుతుంటాను. నేను చాలా స్పీడ్గా దోలుతానయ్యా, 100 దోలుతాను, గట్టిగా పట్టుకో. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుకుంటా నేను? యేసుతో, నా తండ్రితో నేను ఏంటి సంగతి? టీ తాగుతావా ఆపనా అంట, మంచిలు తాగుతావా ఆపనా అంట. నాలో నేను ప్రభుతో మాట్లాడుకుంటూ ఉంటా. హల్లెలూయా. ఒకరోజు ఒక అతను ఇలా అడిగాడు, పాస్టర్ గారు మీకు అన్న పిచ్చుందా మెంట్లోండి అన్నాడు. యా అన్న. ఏంటి ఒక్కడే మాట్లాడుకుంటూ ఎప్పుడు చూసినా అన్నాడు. లేదయ్యా, నేను ప్రభుతో నా గోడంతా, నేను బయలుదేరిన దగ్గర నుంచి, ప్రభా మనం వెళ్తున్నాం కదా, ఆ ప్రాంతంలో నువ్వేం చేయబోతున్నావు, ఎంతమందితో మాట్లాడతావు ప్రభా, ఎంతమందికి ప్రాచుర్యం ద్వారా మాట్లాడతావు ప్రభా, ఏ రోగులను బాగు చేయబోతున్నావు ప్రభా, అక్కడున్న పరిస్థితులు నాకు ఇప్పుడు తెలియపరచంటే నా ప్రభు వెంటనే నాకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. ఇదే నాకు ఇచ్చిన పిలుపు. ఆయన అక్కడికి వెళ్ళగానే పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఆశ్చర్యపోతూ ఉంటారు. వాళ్ళ జీవితాలను మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతూ ఉంటారు. మీకు అర్థం కావట్లేదు నా విలువ. హల్లెలూయా. అర్థమవుతుందంటారా? అర్థమైతే ఎప్పుడో మీరు బాగుపడేవాళ్ళు. కనులారా చూస్తారు కానీ అటుని పొందుకోలేకపోయారు. మనస్సును దేవుని కొరకు కేంద్రీకృతం చేసుకోండి. మనస్సును దేవుని వాక్యం మీద భద్రంగా ఉంచండి. దావీదు రాజయ్యి గర్వించాడా? శ్రమరాగానే ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికే. ఈరోజు నీకు బాధరంగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అయినోళ్ళ దగ్గరికి, కానోళ్ళ దగ్గరికి, తీర్పు దగ్గరికి, పేరు కలిగిన వాళ్ళ దగ్గరికి పోయి, అయ్యా నా పరిస్థితి ఇది, కొద్దిగా మాకు తీర్పు తీర్చిపెట్టరా, మా పక్షంగా న్యాయం చేయరా అడగట్లేదా? వెళ్ళట్లేదా? లేరా అలాంటోళ్ళు? ఉన్నారు లేదా? దేవుడు చేయలేడేమని ముందు ఎవరిని ఆశ్రయిస్తాం? మనుషులను ఆశ్రయిస్తాం. మనుషులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దావీదు భక్తుడే అంటాడు. 3వ మాటలో మాట్లాడుతున్నాడు, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా మనవి ఆలకించి నా మనవిను జవాబు చెప్పు. హల్లెలూయా. దేవుణ్ణి అడుగుతున్నాడు దావీదు. ఏ రోజైనా నీ పరిస్థితుల్లో, నీ జీవితంలో ఇలా ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. బాగా చదువుకుందంట ఒక పాప, అనుకున్న మార్కులు రాలేదంట. అనుకున్న మార్కులు రాకుండా నార్మల్గా కుదించిన మార్కులతో వచ్చినాయి అంట. ఆ పాప అందంట, లేదు నేను చాలా బాగా చదివాను, నాకు ఇన్ని మార్కులు వస్తాయి నాకు నమ్మకం ఉంది, కాబట్టి నేనేం చేస్తానంటే బెటర్మెంట్ రాస్తాను. ఏం రాస్తాను? బెటర్మెంట్ ఎగ్జామ్స్ రాస్తాను. మళ్ళా నేను 6 సబ్జెక్టులు రాస్తాను. మా వద్దమ్మ పర్లేదు పాస్ అయ్యాడు అంటే నాన్న అంటున్నాడంటే, పాస్ అయ్యగల వద్దురమ్మా అంటున్నాడు. లేదు డాడీ, నాకు ఇన్ని మార్కులు వస్తాయి, వాళ్ళు సరిగా నాకు ఇవ్వలేదు అని రాస్తే బెటర్మెంట్లో డబుల్ వచ్చినాయి అంట. హల్లెలూయా. ఏంటంటే ఆ పాపకు ధైర్యం, తాను చదువుకున్న చదువు మీద నమ్మకం. నీ ప్రార్థన మీద కూడా నీకు అంతే నమ్మకం ఉండాలి. నీ విశ్వాస పరిమాణంలో నీకు అంతే నమ్మకం ఉండాలి. ఆయన నీ ప్రార్థన, నా ప్రార్థన చెవియొగ్గే దేవుడు. దావీదు ప్రార్థన విన్నాడు, మన ప్రార్థన కూడా వింటాడా? యేసు నామములో వినుగాక.
హల్లెలూయా. ఆయన వినే దేవుడు, ఆయన బలపరిచి ఆదరించి కృపాక్షేమములను మన కొరకు సమకూర్చి పంచేవాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎవరి కొరకు? 5 రొట్టెలు 2 చేపలు ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? ప్రజల కొరకు, మన కొరకే. 5,000 మంది తినగా ఇంకను 12 గంపలు మిగిలినాయి. నీ కష్టకాలములో, లేమిలో ఆయన చూస్తున్నాడు. అయ్యా, నా పిల్లలు 3 దినాలు నాతోనే ఉన్నారు, వాళ్ళు ఉపవాసం ఉన్నారు. వాళ్ళ ఉపవాసం ఉండటం నాకు ఇష్టం లేదు. వారికి నేను ఏదో ఒకటి చెయ్యాలి. హల్లెలూయా. వారికి నేను ఏదో ఒకటి పెట్టాలి. హల్లెలూయా. నేను వారిని ఖాళీ కడుపుతో పంపనబ్బా. ఈ 5 దినాల ఉపవాస ప్రార్థనలు దేవుడు మిమ్మల్ని ఖాళీగా ఉంచడు. ఆయన ఆశీర్వాదించి మీ శ్రమలను, మీ నిందలను కొట్టివేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మన నిందలను కొట్టివేయవాడు. ఆమేన్. ఆయన మన శ్రమలను విడిపించేవాడు. ఆమేన్. ఆయన మన సంఖ్యలను తుత్తునీలు చేయవాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థం కావాలి, నేను ఎటువంటి స్థితిలో దేవుని దగ్గర ఉన్నాను, నేను ఏ స్థితి కలిగి ప్రభుత్వం ఉంటున్నాను. ఆయన మాట్లాడుతున్నాడు. నా మనవి ఆలకించి నాకు చిన్న ఉత్తరం దయచేయ. ఒక ప్రేమికుడిని అడుగునట్టు అడుగుతున్నాడు. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు చూపని ప్రేమ. ఉందా? పాట తీసిస్తారా? ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు చూపని ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలవలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి యందు ఉంచలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడను వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలవలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయు రాళ్ళును త్వరలో మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాళ్ళును త్వరలో మూడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమకా. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలవలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మన దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైన
ప్రేమ కఠోరమైనది కాదు, కఠినమైనది కాదు. పిల్లల మీద కఠినపరుచుకుంటాం మనసు, భార్య మీద కఠినపరుచుకుంటాం, భర్త మీద కఠినపరుచుకుంటాం, అత్తమామల మీద, అన్నదమ్ముల మీద, కన్నదల్లిదండ్రుల మీద ప్రేమ కఠినపరుచుకుంటున్నాడు మనిషి. కానీ యేసయ్య డాడీ కఠినపరుచుకోలేదు. ఆయన కఠినపరుచుకోకుండా మన కొరకు ప్రేమ అప్పగించి వీపు దున్నబడి, నగల సెలవుల దున్నబడి, ఆయన దంచబడి, కొట్టబడి, మరల కొలపబడి, అవమానించబడి, వేడ్చబడి, సిలువ మానుకెక్కి రక్తమంతా కాచి ఆ రక్తంలో నీకు పాప క్షమాపణ. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంతగా ప్రేమిస్తానంటే చూడు, నా చేతుల్లో నిన్ను చిక్కుకున్నా. ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఐశ్వర్యం అని ఉండాలి, అందమైన ఉండాలి. అందము సొంతం కాదు, ఐశ్వర్యము సొంతం కాదు. అందము కొంతకాలానికి ఏమైపోద్ది, వాడిపోయిద్ది. ఐశ్వర్యం కొంతకాలానికి తరిగిపోయిద్ది. కానీ దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ తరగనది, అది విడిపోనిది, వెళ్ళిపోనిది. హల్లెలూయా. భార్యాభర్తల మధ్య ప్రేమ పుష్పం వికసించిందంట, కానీ అది వాడిపోను త్వరలో అంటున్నాడు భక్తుడు. హల్లెలూయా. కానీ ఇక్కడ దైవజనుడు దావీదు భక్తుడు రాజుగారు ఏమంటున్నాడంటే, డాడీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమికుడుగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు దేవుని ప్రేమించలేవు? ఎందుకు నువ్వు దేవుని దగ్గర ప్రేమికుడిగా మారలేవు? మార్చుడు, నీ పరిస్థితులు మారుతాయి. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నీకు ఏదంటే ఇష్టం సమాజంలో, ఆ ఇష్టాలన్నిటిని ఆపి దేవునికి ఇష్టంగా మారు. హల్లెలూయా. మారితే అద్భుతం చూడవా? గొప్ప అద్భుత కార్యాలు చూస్తాం. మనం మారాలి, మన మనస్సాక్షి మారాలి, మన హృదయ తలంపులు మారాలి. ఆయన అంటున్నాడు, నా మనవి ఆలకించు, నాకు ఉత్తరం. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బల్త్కారం బట్టి నేను చింతాక్రాంతుడినై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. ఇప్పుడు వాస్తవంగా ఇలాగ నిద్ర ఉంటుందా? ఈ రాత్రి ఉంటుందా? తల్లి నలుగురికి నిద్ర ఉంటుందా చెప్పండి? ఒకవేళ లేవకముందే పోలీసులు వచ్చి గుమ్మం దగ్గర నిలబడితే, లేవకముందే ఆ కోర్టు అధికారి, బ్యాంక్ మేనేజర్ వచ్చి గుమ్మం ముందు నిలబడితే ప్రాణం ఎలాగుంటుంది? ఏంట్రా ఇంత అవమానం? నేను ఇలా చెబుతున్నాను అమ్మలారా, మీరేమనుకోవద్దు. ఇల్లు కట్టేది ఇల్లాలే, ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. పురుషుడు అన్నారా? ఇంటికి దీపం ఇల్లాలా, పురుషుడా? చెప్పండి, వినండి తల్లి. మీ కుటుంబాన్ని మీరే సమయోచితంగా రక్షించుకోవాలి. దేవుని పిల్లలు ప్రార్థన ద్వారా, నువ్వు నాశనం అయిపోతావు, నీ భర్తను శపించకూడదు. నువ్వు నాశనం అయిపోతావు, నీ భార్యని శపించకూడదు. నువ్వు నాశనం అయిపోతావు, పిల్లల్ని శపించకూడదు. మనం ఏం చేసేయాలి? ఓర్చుకోవాలి, ప్రార్థన మాత్రమే చేయాలి. దేవుని సన్నిధికి అన్నతో పాటు రూతు కూడా క్షమించండి, ఎవరు తిరిగి వచ్చారు? మారా అని పిలిచారు. ఎవరిని చెప్పండి? ఎవరిని? నయోమిని అని పిలిచారు. మారా అని పిలువమనంటుంది. నయోమితో పాటు ఎవరు తిరిగి వచ్చారు? నయోమితో పాటు కూడా రూతు తిరిగి వచ్చింది. రూతు ఏం చేయబడిందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అందా. అత్త మీ ఊళ్ళ అత్త మీ బంధువుల అత్త అందా? అనలేదు. నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీ ఊరే నా ఊరు. హల్లెలూయా. ఇది దేవుని పిల్లలకు తెలియాలి. తల్లులారా, మీరు మీ పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోండి. మీ యజమానుల పనుల మీద కాపుదల కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోండి. దావీదు బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని అడుగుతున్నాడు అని చక్కగా, శత్రువుల శబ్దం బట్టి, దేన్ని బట్టి అంట? శత్రువుల శబ్దం బట్టి, దుష్టుల బల్త్కారం బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. నేనేంటో ప్రభువా నీకు తెలుసు. ఎవరికి తెలుసు? నేనేంటో నీకు తెలుసు. కానీ వీళ్ళందరి చేతుల్లో నుండి నన్ను
విడిపించుము. ఏముందంటే ఆయన నిద్ర లేదు, నేను చింతాక్రాంతుడినై విశ్రాంతి లేక మూలుగుచున్నాను, వారు నా మీద దోషము మోపుచున్నారు. పని కట్టుకుంటారు కొంతమంది, పక్కింటోళ్ళు, ఆ ఇంటోళ్ళు, ఈ ఇంట్లో ఏం చేస్తారంటే మనం ఎప్పుడు నాశనం అయిపోతామా అని ఎదురు చూస్తారు, మనం ఎప్పుడు వీధికి ఎక్కుతామా అని ఎదురు చూస్తాం. మనకు అర్థం అవ్వాలి, మనకు అర్థం కావాలి. బెంచ్ దగ్గర కూడా అట్టకుంటావా? మనకు అర్థం కావాలి. అంబులు ఎత్తు పట్టుకుని సిద్ధంగా ఉంటారు వేయటానికి బాణాలు, వీళ్ళు ఎత్తు పట్టుకుని ఉంటారు సిద్ధంగా. నువ్వు నాశనం అవుతుంటే రోడ్డు మీద పక్క అద్దురా, ఇది నిన్నటిదాకేంటో వాగిందిరా, ఇటు నిన్నటిదాకేంటో వాగేడురా. దావీదు ఈ అవకాశాన్ని శత్రువుకి ఇవ్వలేదు ప్రియులారా, శత్రువుకి ఇవ్వలేదు. శత్రువుని గురించి కనిపెట్టి ఆయన ముందే దేవునితో చెబుతున్నాడు శత్రు విషయమై. ఆమేన్. నువ్వెందుకు చెప్పలేవు? మనం ఎందుకు చెప్పలేం అంటే మనం సోమరిపోతులం అయిపోతున్నాం, తిండిపోతులం అయిపోతున్నాం, తిరుగుపోతులం అయిపోతున్నాం, భ్రష్టులం అయిపోతున్నాం. భ్రష్టత్వం కలిగి ఏదో 5 రోజుల ప్రార్థనలో కంటిన్యూగా రావటం కాదు, ప్రతిరోజు నీ కుటుంబంలో నీవు ఉపవాసం ఉండాలి. పరీక్షించుకో, యోచించుకో. దావీదు ప్రతిరోజు ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధికి వచ్చి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు? శత్రువులు చేతికి నేను చిక్కబడకూడదు ప్రభా, వాళ్ళు నవ్వుతున్నారు, నేను చింతాకందున్నాయి విశ్రాంతి లేక ములుగుచున్నారు, వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారు నన్ను హింసించుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా హింసిస్తుంటే ఆయనకి కలిగిందంట. ఏం కలిగింది? నా గుండె నాలో వేదన పడుచుంది. నీకు బాగా అయినోళ్ళే, లుదియా గారు, నీకు బాగా అయినోళ్ళే వచ్చి నీ బతుకిది కాదంటే నీ గుండె ఏమైంది? నీకు బాగా నీ కడుపును పుట్టినోళ్ళు అంటే నీకు ఎలాగుంటుంది? నీ తోడ పుట్టినోళ్ళు అంటే నీకు ఎలాగుంటుంది కదా? తోడ పుట్టినోడు అంటే ఎంత బాధ అనిపిస్తుంది నీకు? చాలా వేదన అనిపిస్తుంది కదా, అనిపిదా? భయంకరమైన వేదన, భయంకరమైన వేదన. దేవుని పిల్లలమైన మనము వేదన పరిచేవారు వైపు చూడకుండా నజరేయుడైన దేవుని వైపే చూచుదుముగాక. హల్లెలూయా. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. గుండె వేదన పొంది ఏం చేస్తుందంట? మరణ భయం. వీళ్ళు నన్ను బ్రతకనిస్తారా అనుకుంటాం మనం, అనుకోమా? వీళ్ళు నన్ను చూడు ఏముంది అక్కడ, వీళ్ళు నన్ను బ్రతకనిస్తారా? ఎవరంటారు ఈ మాట? శ్రమ అధికమైపోయిన వాళ్ళు అనరా? ఏంటమ్మా వీళ్ళు ఎట్ట కమ్ముకుపోయారు, ఏంటమ్మా ఒకసారి మందంతా ఎట్ట చుట్టేశారు, ఇక మమ్మల్ని బ్రతకనివ్వరేమో అంటారనరా? దావీదు కూడా ఇలాగే బాధపడుతూ ఆయన దేవునికి చెప్పుకుంటున్నాడు. దేవుడు ఆయనను శత్రువు చేతుల నుంచి విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మన భయములన్నిటి నుంచి విడిపించేవాడు. మన దేవుడు మన అవమానాలన్నిటినీ విడిపించి అవమానం పొందిన చోటే విజయం ఇచ్చి నిన్ను నిలబెట్టి విజయోత్సవంలో నడిపించేవాడు. నువ్వు ఎలాగుండాలి? దేవునితో మాత్రమే మాట్లాడే వ్యక్తిగా ఉండాలి, దేవునికి మాత్రమే సమాధానం చెప్పే వ్యక్తిగా ఉండాలి. ఆయన ఎదుట నీ ప్రవక్తన కాపాడుకోవాలి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట మన ప్రవక్తన కాపాడుకోవాలి. కాబట్టి మీ పరిస్థితులు ఎలాగున్నాయో ప్రార్థన చేసుకుందాం. తల్లబోసినట్టయితే ప్రార్థన. మహోన్నతుడా,